నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. మొన్న ప్రధాని మోడీ నార్వే వెళ్ళాడు. నార్వే వెళ్ళి మీడియా ముందు మాట్లాడి వెళ్ళిపోతున్న సందర్భంగా నార్వే జర్నలిస్ట్ హెల్లే లింగ్ అనే మహిళ జర్నలిస్టు ఆయన ఒక ప్రశ్న అడిగింది. ఎంత వైరల్ అయిపోయిందో ప్రపంచవ్యాప్తంగా దాన్ని మనం చూసాం. ఎందుకు మేము అడిగిన ప్రశ్నలు వినిపించుకోరు, జవాబు చెప్పరు అని ఆమె అడిగింది. Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world? దాన్ని పట్టించుకోకుండా మోడీ వెళ్ళిపోయాడు. అదొక్కటే క్లిప్పు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. మోడీ ఎంత డిఫేమ్ అయిపోయాడు దాంతో అంటే, మామూలుగానే మోడీ ప్రపంచవ్యాప్తంగా మోడీకి ఏం పెద్ద గొప్ప పేరేం లేదు, భారతదేశంలోనే లేదు. ఎట్లా గెలుస్తున్నాడో మనకు తెలుసు. కాబట్టి మోడీ డిఫేమ్ అవ్వడం తట్టుకోలేకపోయారు. ఎవరు? అంధభక్తులు ఉంటారు కదా, వీళ్ళు అంధభక్తులు తట్టుకోలేకపోతున్నారు. మోడీని ప్రశ్నించి ఎంత దారుణమైన నేరానికి పాల్పడింది. హెల్లే లింగ్ అనే జర్నలిస్ట్ ఇంత నేరానికి పాల్పడుతుందా? నిజం, మోడీని ప్రశ్నించడం అంటే నేరమే. ఈరోజు ప్రజాస్వామ్య దేశం అని గొప్పగా చెప్పుకుంటున్న మనకు ప్రశ్న అనేది నేరం అయిపోయింది. మోడీని అస్సలు ప్రశ్నించకూడదు. అందుకనే కదా ఆయన ప్రశ్నించకుండా ఉండడానికి ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. ఇప్పటివరకు భారతదేశంలో ఏ ప్రధానైనా ప్రెస్ మీట్లు పెట్టని ప్రధాని చూశారా ఎప్పుడైనా? ప్రెస్ మీట్లు ఎదుర్కోలేని పిరికి వాళ్ళని ఎవరినైనా చూశారా? పిరికి వాళ్ళైన ప్రధాని ఎవరైనా చూశారా? ఇప్పుడు చూడండి, 12 ఏళ్ళుగా ఉన్నాడు. ప్రెస్ మీట్ అంటే ఆయన ప్రెస్ ముందుకు రాడు. ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోతాడు తప్ప ప్రెస్ను ఉద్దేశించి మాట్లాడి ప్రెస్ అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడం ఆయన వల్ల కాదు. ఇంటర్వ్యూలు చేయించుకుంటాడు, స్పెషల్ ఇంటర్వ్యూలు. ఆ ఇంటర్వ్యూలు కూడా గోధి మీడియా భక్తులు చేస్తుంటారు. మీరు ఇంత కష్టపడుతుంటారు 24 గంటలు రోజు, మీరు ఎట్లా జీవిస్తున్నారు? ఎట్లా ఇంత కష్టపడతారు? మాకు అర్థం కావట్లేదు, మేము ఇంత కష్టపడలేం అని చాలా పులకించిపోతూ ప్రశ్నలు అడిగితే ఆయన నవ్వి, నేను అమ్మ కడుపులోంచి పుట్టలేదు, దేవుడు నన్ను ఆవిష్కరించాడు, ప్రకటించాడు, ప్రవేశపెట్టాడు, నేను నాన్ బయాలజికల్. నిజమే అనుకుంటున్నాడేమో ఆయన. వీళ్ళు కూడా గొప్పగా అడిగిన జర్నలిస్టులు, అరే ఎంత గొప్ప దేవుడు, దేవుని బిడ్డ, దేవుడు అని ప్రపంచానికి పరిచయం చేసే పనులు చేస్తారు. మామిడికాయ రుచి ఎలా ఉంది? ఇది వీళ్ళు అడిగే ప్రశ్నలు. మీ జేబులో ఒక్క పైసా కూడా లేకుండా ఎట్లా బయటికి పోయినప్పుడు ఎట్లా మీకు ఇంత దరిద్రమైన ప్రశ్నలు అడుగుతారంటే జర్నలిస్ట్ సిగ్గుతో తలదంచుకోవాలి. ఎప్పుడైనా ఈ జర్నలిస్టులు ఎప్పుడైనా అడిగారా? ఆయిల్ ప్రైస్ ఇంత పెరిగిపోతున్నది, కారణం ఎవరు? అడిగారు ఎప్పుడైనా? ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర చాలా తక్కువ ఉన్నప్పుడు కూడా మనకు ఆయిల్ ధర చాలా ఎక్కువ ఉన్నది ఎందుకు అని ఎవరైనా అడిగారా? రష్యా మనకు ఆయిల్ ఇస్తా అన్నప్పుడు కూడా, గ్యాస్ ఇస్తా అంటున్నప్పుడు కూడా ఎందుకు తీసుకోవట్లేదని ఎవరైనా మీడియా ప్రశ్నించిందా? ఏ జర్నలిస్ట్ అయినా ధైర్యంగా ప్రశ్నించాడా? ఇట్లా చాలా ప్రశ్నలు ఉన్నాయి దేశంలో అడగడానికి. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నావు కదా సంవత్సరానికి, ఎక్కడిచ్చారు అనే ఏ జర్నలిస్ట్ అయినా అడిగే ధైర్యం చేసిండ్రా? గోధి మీడియా ఎప్పుడైనా దాని మీద చర్చ పెట్టిందా వాళ్ళ ఛానల్లో? కానీ ఇప్పుడు భక్తజనమే కాకుండా ఈ గోధి మీడియా కూడా నార్వే జర్నలిస్ట్ హెల్లే లింగ్ మీద దాడి మొదలుపెట్టింది. మామూలు దాడి కాదు. ఒకవైపు ఏమో సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు, ఇంకొక వైపు గోధి మీడియా కూడా ఇంత దారుణంగా ఉంది. ఆమె ప్రశ్న అడగడమే తప్పైనట్టు. ప్రెస్ ఫ్రీడంలో నార్వే నెంబర్ 1. బ్రహ్మాండ ఫ్రీడమ్ ఉంటుంది, ప్రెస్ ఫ్రీడమ్. అక్కడ ఎన్నడూ ప్రెస్ ముందు మాట్లాడని ప్రధానికి, రోజు ప్రెస్తో మాట్లాడే నార్వే ప్రధానికి చాలా తేడా ఉంటుంది. ఆయన అన్నిటికీ జవాబులు ఇస్తాడు. మన ప్రధాని ప్రశ్నకు జవాబు ఇవ్వకపోతే దాని మీద కూడా ఆయన మాట్లాడిండు, ఆయన జవాబు ఇచ్చిండు అడిగిన ప్రశ్నలకు. కానీ మన ప్రధాని కనీసం ఎందుకు మీడియా వేసిన ప్రశ్నలకు జవాబు చెప్పడు అని ఎన్నడైనా అడిగిన పాపాన పోలేదు. కానీ హెల్లే లింగ్ను మాత్రం ఇప్పుడు దాడి మొదలుపెట్టింది, ప్రశ్నలు అడుగుతున్నది. హెల్లే లింగ్ ఎంత దుర్మార్గమైన వ్యక్తిత్వం అనడం అంటే, చైనా ఏజెంట్, ISI ఏజెంట్, ఫేమస్ అవ్వడం కోసం, తన ప్రచారం కోసం ఇలా ప్రశ్నలు అడిగింది. మామూలు ప్రశ్న అరుస్తారా? అట్లా ఒక ఆమె డిబేట్లో మాట్లాడుతుంది, ఒక యాంకర్. ఇంత దారుణంగా అరుస్తున్నది, ఎవరైనా అరుస్తారా? ఎవరు అరిచింది? హెల్లే లింగా. ఒక్కసారి అది చూడండి, అరిచినట్టు లేదు, వినబడడానికి కొద్ది గట్టిగా మాట్లాడింది. అరుపులు అంటే ఏంటంటే, రిపబ్లిక్ టీవీలో అర్నబ్ గోస్వామి అరుస్తాడుగా, దాన్ని అంటారు అరుపులు. డ్రగ్స్ దే అని. ఇది నా ఛానల్, ఇది నా స్టూడియో, గెట్అవుట్ అని అరుస్తుంటాడు కదా, పెద్ద రంకెలు వేస్తుంటాడు కదా, దాన్ని అంటాడు అరుపులని. జర్నలిస్టులు అనేవాళ్ళు అరవచ్చా అని మాట్లాడుతున్నారు కదా. అర్నబ్ గోస్వామిని అడగండి అరవచ్చో లేదు. ఆమె అరవలేదు, హెల్లే లింగ్ అరవలేదు, మోడీకి వినబడేటట్టు గట్టిగా అడిగింది అంతే. You call in the press, we come, but it is also our job
to moderate and our job to challenge. And therefore, I just reject the premise that any foreign leader can come to Norway and try to have a press conference without being asked questions. And of course, it was the Indian Prime Minister's. He doesn't have to answer the questions. That is his choice. But it's still my duty to try to get answers. అలా అడగడానికి కూడా మీరు భారతదేశాన్ని అవమానించినట్టుగా మాట్లాడుతున్నారు కదా. కావాలని అవమానించింది భారతదేశానికి ఏ అవమానం జరగలేదు. భారతదేశానికి నిజంగానే అవమానం ఎప్పుడు జరిగిందయ్యా అంటే మోడీ వెళ్ళి ట్రంప్ కాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు పడింది. ట్రంప్ కాళ్ళ దగ్గర కూర్చోవడం అంటే నిజంగానే కూర్చోవడం కాదు. వాణిజ్య ఒప్పందాల పేరుతో ట్రంప్ ఏదంటే దానికి ఒప్పుకొని సంతకం పెట్టి వచ్చాడు కదా, అప్పుడు జరిగింది. ఆపరేషన్ సింధూర్ నేనే ఆపాను, మోడీకి గట్టిగా చెప్పి నేనే ఆపాను అని ట్రంప్ ప్రకటించినప్పుడు నువ్వు మాట్లాడకుండా ఉన్నావు కదా, అప్పుడు జరిగింది భారతదేశానికి అవమానం. ఎప్స్టీన్ ఫైల్స్లో మన దేశపు మంత్రి పెట్టుబడిదారుల పేర్లు వచ్చినాయి కదా, అప్పుడు జరిగింది భారతదేశానికి అవమానం. దాని మీద ఈ గోధీ మీడియా ఎప్పుడైనా ప్రశ్నలు, కనీసం ఒక్క ప్రశ్నను అడిగిందా? డిబేట్లు పెట్టారా? రోజు డిబేట్లు పెట్టి, నిన్న డిబేట్లు పెట్టి ఎల్ఏలింగ్ను విపరీతంగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు కదా. ఎప్పుడైనా ఈ మోడీని కానీ మోడీ బ్యాచ్ని కానీ వాళ్ళు చేస్తున్న దుర్మార్గాల మీద ఒక్క ప్రశ్న ఎప్పుడైనా అడిగారా? ఎప్స్టీన్ ఫైల్స్లో వాళ్ళ పేర్లు వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి, హర్దీప్ పురిని కూర్చోబెట్టి ఎప్పుడైనా మాట్లాడారా? ఎందుకు వచ్చింది మీ పేరని డిబేట్లో కూర్చోబెట్టారా? ఆయనను మోడీని ఎప్పుడైనా అడిగారా? ఎప్స్టీన్ ఫైల్స్లో మీ పేరు కూడా వచ్చింది కదా, హర్దీప్ పురి పేరు కూడా వచ్చింది కదా అని అడిగారు ఎప్పుడైనా? అనిల్ అంబానీ పేరు వచ్చింది కదా, వాటి గురించి ఎప్పుడైనా అడిగారా? సుధీర్ చౌదరి డీడీలో పనిచేస్తున్నాడు, 15 కోట్ల ప్యాకేజ్, చాలా ఉన్నాయి ఆయన మీద ఆరోపణలు. అయినా ఇప్పుడు మోడీ అత్యంత భక్తుడు. మోడీకి బ్లాక్మెయిల్ కేసులో జైలుకి వెళ్ళి వచ్చినవాడు, మోడీకి అతిపెద్ద భక్తుడు. డీడీ ఎట్లయినా 15 కోట్ల ప్యాకేజీ అని మిగతా గోధీ మీడియా జర్నలిస్టులు కూడా అసూయపడుతుంటారు ఆయన మీద. ఆయన మోడీ కోసం అరుస్తుంటాడు స్టూడియోలో కూర్చొని. ఆయన హెల్లెలింగ్ మీద దాడి చేస్తున్నాడు. ఆమె దేశ పత్రికా స్వేచ్ఛ పేరుతో భారత్పై దుష్ప్రచారం చేస్తున్నది అని. ఇంకా దుర్మార్గమైన మాట ఏంటంటే ఆయనది, ఆమె మీద నార్వే ప్రభుత్వం చర్య తీసుకోవాలట. ఒక జర్నలిస్టు ధైర్యంగా ఒక ప్రశ్న అడిగితే ఆ జర్నలిస్టు మీద చర్య తీసుకోవాలని నువ్వు మాట్లాడుతున్నావంటే అసలు నువ్వు ప్రభుత్వమా జర్నలిస్టువా? అక్కడ ప్రెస్ ఫ్రీడమ్ ఉన్నది, ఇక్కడ ప్రెస్ ఫ్రీడమ్ ర్యాంకులు 157 మన ర్యాంకు. 180 దేశాల్లో మనం 157వ స్థానంలో ఉన్నాం. చాలా దిగజారి ఉన్నాం. మీరు ఇంకా దిగజారుతున్నారు. ప్రభుత్వాన్ని అడుగుతున్నారు జర్నలిస్టు మీద చర్య తీసుకోమని. సిగ్గుపడాలి. మనం జర్నలిస్టమైనందుకు సిగ్గుపడాలి. ఆమెలాగా ప్రశ్నలు అడగలేకపోయినందుకు సిగ్గుపడాలి. ఆమెలాగా ధైర్యంగా ప్రశ్నలు అడగలేకపోయినందుకు సిగ్గుపడాల్సింది పోయి ఆమె మీద చర్య తీసుకోవాలని అడుగుతున్నారు సుధీర్ చౌదరి. ఏంటిది? ఒక్కళ్ళు కాదు, గోధీ మీడియా, అర్నబ్ గోస్వామి, సుధీర్ చౌదరి, నావికా కుమార్, చిత్రా త్రిపాఠి, ఒక్కొక్కళ్ళు ఒక్కో ఛానల్, అమన్ చోప్రా, అమీష్ దేవగన్, రూబికా లియాక్వత్, గౌరవ్ సావంత్, శివ అరూర్, ప్రాచీ పరాశర్, అంజనా ఓం కశ్యప్, సుశాంత్ సిన్హా, ఆనంద్ నరసింహన్, ఆదిత్య త్యాగి, రజత్ శర్మ, ఇట్లా ఒకళ్ళు కాదు, గోధీ మీడియా జర్నలిస్టులు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉన్నది కదా, గతంలో నిన్న కూడా ఒక వీడియో చేశాను. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు చెప్తున్న దాంట్లో ఓ విషయం కూడా ఉంది. మేము అధికారంలోకి వస్తే గోధీ మీడియా జర్నలిస్టుల అకౌంట్లన్నిటి మీద విచారణ జరిపిస్తాం, బ్యాంక్ అకౌంట్లో ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయని. నిజంగానే ఎవరైనా పార్టీ విచారణ జరిపిస్తే తేలుతుంది గోధీ మీడియాకు ఏం జరుగుతున్నది, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆస్తులు ఎట్లా సంపాదిస్తున్నారు, ఎవరిని పొగడ్డం ద్వారా ఈ ఆస్తులు వస్తున్నాయి. పొగడడం తప్ప ప్రశ్నించడం రాని వాళ్ళు జర్నలిస్ట్ ఎట్లవుతారు? అసలు పొగడతలు తప్ప ఏముండదు వాళ్ళని జర్నలిస్టులని మనం అనుకోవాలి. ఇట్లాంటి జర్నలిస్టులు ఉన్నందుకు ఈ దేశంలో సిగ్గుపడాల్సింది మనం. జర్నలిస్టులు వాళ్ళు రోజు చేస్తున్న డిబేట్లకు కానీ చెప్తున్న వార్తలకు కానీ ఏమైనా అర్థం ఉందా? అరుస్తున్నది వాళ్ళు స్టూడియోలో కూర్చొని, వాళ్ళకి నచ్చిన అభిప్రాయం ఎవరన్నా డిబేట్లో కూర్చున్న వాళ్ళు మాట్లాడితే విపరీతంగా అరుస్తుంటారు, వాళ్ళ మీద మాట్లాడనివ్వరు, వాళ్ళని హేళన చేస్తుంటారు. స్టూడియోలో కూర్చొని రాహుల్ గాంధీ మీద దాడులు చేస్తుంటారు, ప్రతిపక్షాల మీద దాడి చేస్తుంటారు. అధికార పక్షం మాత్రం ఒక్క మాట అన్నారు, మోడీని ఒక్క మాట అన్నారు. నిజంగానే ప్రశ్నించాల్సి వస్తే ఫస్ట్ మనం భారతదేశంలో ప్రశ్నించాల్సింది మోడీని, అమిత్ షాను. మీడియా ఉన్నది ఎందుకు? ప్రజల వైపు కదా నిలబడాలి. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఎట్లయిందని ప్రశ్నించాలి. నువ్వు ఎవరిని ప్రశ్నించాలి? ప్రభుత్వాన్ని కదా ప్రశ్నించాలి. నీట్ పరీక్షా పత్రం లీక్ అయినందుకు రాహుల్ గాంధీని ప్రశ్నిస్తావా? లేకపోతే నార్వే జర్నలిస్టును ప్రశ్నిస్తావా? ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఎక్కడ ప్రశ్నించడం?
పదే 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 ఎందుకు లీక్ అవుతుంది? ఒక్కసారి కాదు, పదే పదే ఎందుకు లీక్ అవుతున్నది? లీక్ అవడం వల్ల 4-5 విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. కనీసం పడుతుందా మీకు? చచ్చిపోతుంటే కూడా కనీసం మీకు స్పృహ లేకుండా పొగడ్తల్లో మునిగి తేలుతున్నారు కదా. ఇంత దుర్మార్గంగా ఉన్నారు మీరు. ఒక నిజాయితీ గల, ధైర్యం గల హిల్లీ లెంగ్ అనే నార్వే జర్నలిస్టు ఒక ప్రశ్న వేస్తే సహించలేకపోతున్నారు మీరు. మీ బాస్ను ప్రశ్నించారని. ఇదైతే భారతదేశానికి అవమానం అని వాళ్ళు చేస్తున్న ప్రచారం. నిజంగా భారతదేశానికి అవమానం. ప్రశ్నలు ఎదుర్కోలేక ప్రధాని పారిపోవడం భారతదేశానికి అవమానం. ఆమె ప్రశ్నించడం కాదు. ఆమె ప్రశ్నించడం, ఒక జర్నలిస్టు ధైర్యంగా ప్రశ్నించినందుకు మనం ఆమెను మెచ్చుకోవాలి. అది ఆమె హక్కు ప్రశ్నించడం. జర్నలిస్టుగా ఆమె హక్కు. నువ్వు కూడా ప్రశ్నించాలని ఆమె నీకు నేర్పిస్తున్నది. గోధీ మీడియాలో ఉన్నవి ఈ బ్యాచ్ మొత్తం మీరు కూడా ప్రశ్నించండి. ప్రజల వైపు నిలబడాలనుకుంటే, ప్రజల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం పాలకులను ప్రశ్నించండి. మీరు కూడా ప్రశ్నించే సత్తా లేకపోతే ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోండి. కానీ నిజంగా ప్రశ్నించే వాళ్లకు, ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళను వ్యక్తిత్వ హననాలు చేసి వాళ్ళ మీద దాడి చేసి ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.